లేదు, నేను నమ్మను. అతను కాదు పొమ్మన్నా మీ పరువు కోసం తను అక్కడే వదిలిపెట్టేసి వచ్చుంటారు మీరు. అవును దుర్గా, తన దేవుడికి వదిలివచ్చేశాను. మీకు మనసలా ఒప్పిందండి. పాపం చిన్నపిల్ల గుండె చెదిరి ప్రాణాలు తీసుకుంటే నీకు ఆ బెంగక్కర్లేదు అక్కయ్య. సుమతిని క్షేమంగా రమతో హైదరాబాద్ పంపించాను. హైదరాబాద్ కా? అవునక్కయ్య, సుమతి మా దగ్గర ఉంటుంది. తన బ్రతకలేదు, తను బ్రతుకుతుంది. అది నాకు ఆడబిడ్డ అయినా నా బిడ్డతో సమానం. ఏమండి, నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళి సుమతిని చూస్తానండి. చూడు దుర్గా, గట్లు తెగిన నదిని, గుండెలు పగిలిన స్త్రీని మాటలతో మరల్చు. సరే, నీకే తెలుస్తుంది. వెళ్ళి రాజు, పదే వెళ్తాం. అలాగే. అలాగా? నీకెంత అన్యాయం జరిగింది. అదే నేనైతేనా నువ్వైనా ఎవరైనా ఏమీ చేయలేరు. ఆయన్నెవ్వరూ మార్చలేరు. ఈ విజయ్కు అసాధ్యం అనేది లేదు. పిచ్చి సుమతి, మగవాడు నాగుపామైతే మన నాగస్వరం కావాలి. చెప్పడం తేలికే. ఈ విజయ నటి నర్తకి అనే మాట మర్చిపోతున్నాం. నటనలు, నాట్యాలు, సంగీతాలు ఆయనకు అసహ్యం. అలాగా? అమ్మా, పెళ్లి టైం అయింది. సుమతి, నేను వెళ్ళొస్తాను. ధైర్యంగా ఉండు. సుమతి, పరాయి ఊర్లోకి వచ్చి ఇలా ఒంటరిగా ఉండాల్సిన కర్మే పట్టిందే నీకు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. వదినా, పదమన్నింటికి బట్టలు సర్దుకో. నేను రాలేను వదినా. నన్ను అపార్థం చేసుకో. అపార్థం చేసుకుంటున్నది నేను కాదమ్మా, నువ్వు. నీ బరువు తగ్గించుకోవాలని ఈ పెళ్లి చేశానని నువ్వు నా మీద కక్ష పెట్టుకున్నావు కదూ. వదినా, అంత మాట కల్లో కూడా అనొద్దు. నన్ను రమ్మని మాత్రం బలవంతం చేయొద్దు వదినా. అయితే నన్ను, నా మాటను గడ్డి పరిస్థితిలో తీసి పారేస్తున్నావు అన్నమాట. అయ్యో వదినా, నీకెలా చెప్పను. భర్త కాదన్న స్త్రీ కన్నవారికి గుండెల మీద కుంపటి వదినా. సుమతి, అంత మాట అనుకో. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఈ లోకం బ్రతకనివ్వదమ్మా. వదినా, నీ చేతుల మీద పెరిగిందానన్న సంగతి మర్చిపోకు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నిలబడి తీరాలి. అలాగే అలాగే కానీ రమా. ఏం వదినా? బజార్లో నాకు కొద్దిగా పని ఉంది. నువ్వు నాకు తోడుగా వస్తావమ్మా? అలాగే వదినా. పద వెళ్తాం. ఇప్పుడే వస్తాను సుమతి. వదినా, సుమతి, ఈ పరిస్థితుల్లో ఈ వదిన నీకు ఇవ్వగలిగింది, ఇవ్వవలసింది ఇది. తీసుకోమ్మా. వదినా, నీ చేతి బంగారు గాజులేవి? ఓ అవే. ఏమిటో, ఎంత బంగారు గాజులున్నా చేతికి నిండుగా లేదని ఈ మట్టి గాజులు కొనుక్కుని వేసుకున్నాను. బాగున్నాయి కదా? నేను ఎంత వద్దంటున్నా గాజులమ్మి అక్కయ్య ఈ వీణ కొంది. వదినా, గాజులమ్మి వీణ తెచ్చావా? పర్వాలేదు, తీసుకోమ్మా. వదినా, పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఏ లోకమైతే నిన్ను చూచి నవ్విందో ఆ లోకమే నిన్ను వేలెత్తి చూపించడానికి భయపడేంత ఉన్నత స్థితికి రావాలి. అప్పుడేనమ్మా మీ వదినకు తృప్తి. లేదండి, హీరో గారు బంగారం లాంటి భార్యని ఇంట్లోంచి గెంటాడు కదా. హీరోయే, పెద్ద హీరో. ఆడదాని మీద చేయి చేసుకున్నాడు మనిషేనా? ఏంట్రా కూర్చావు? ఉన్నమాటే. ఏమిట్రా ఉన్నమాట? ఏమిట్రా ఏమిట్రా? చూస్తే బాగా చదువుకున్న వారిలో ఉన్నారు. నడిబజార్లు ఏమిటండి కొట్లాట? అనవసరంగా గొడవకు వచ్చాడండి. నోర్మై, నా కుటుంబ విషయాల్లో జోక్యం కల్పించుకున్నావా? పళ్ళు రాలగొడతాను. రాలగొడతానవయ్యా, పెద్ద మొగాడివి. ఇంట గెలిచి రెచ్చగలవన్నారు. నువ్వెవడో నా చెప్పడానికి? ఇది లోకం. ఇది నోరు మించడం నీ తరం కాదు. బాబు గారు, వాడతా ఏమిటండి? మీరు పదండి. లైన్ క్లియర్. ఇంకో ఆడదాన్ని తెచ్చి పెట్టుకో. తెచ్చి పెట్టుకోవడం కాదురా, పెళ్లి చేసుకుంటాను రా. పెళ్లి
ఎవడో ఏదో కూశాడని మీరు ఎంతగా బాధపడితే ఎలాగండి? బాధ కదయ్యా అవధానులు, వాళ్ళ వాగుడికి విరుగుడు విరుగుడు చేతల్లో చూపిస్తే సరి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అయినా బాబు గారు, మనం మగవాళ్ళం, ఒక పెళ్లి కాదు 1,00,000 పెళ్లిళ్ళు చేసుకుంటాం. పోషించే స్తోమత ఉండాలే కానీ కో అంటే 1,00,00,000 మంది ఉన్నారు. అవును, అదే పని చెయ్యాలి. ఇంకొక పెళ్లి చేసుకుని నన్ను చూసి నవ్విన వాళ్ళ నోళ్లు మూయించాలి. శుభం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అప్పరంగి బొమ్మను చూడను. తమరు ఊ అంటే జరగని పని ఉంటుందా? త్వరగా చేయండి. ఈ అవమానం నేను సహించలేదు. దానికి ప్రతిగా ఇది చేయాల్సింది. ఆహా ఆహా, అట్టంటే అలా ఉండాలి. ఇక చూడండి మరి, చిటికలో ముగించేస్తారు. రండి రండి. విజయ, అమ్మా విజయ, త్వరగా రా అమ్మా. ఆ ఇంగ్లీష్ మధ్యన మర్చిపోకుండా పట్టరా అమ్మా. ఇంటి పనులన్నీ విజయ చూసుకోవాలి. మన పనులు మనం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. బాబు గారు, వ్యాపారంలో దెబ్బతిని ఈ దశకొచ్చాం. మొహం చూస్తే కనిపించడం లేదండి. ఒకప్పుడు బాగా బతికి చదవాలని. అయ్యా మరి అసలు సంగతి వారి సంగతి తెలుసు అనుకోండి. వారికి పెళ్ళయిందని భార్యను అంటే మా చెల్లెలు అలా చేస్తారని కాదనుకోండి. దేనికైనా మంచిది కాస్త తలదాచుకోవడానికి మీరుంటున్న ఇల్లు, బ్రతకడానికి సగం ఆస్తి అమ్మాయి పేర పెడితే చాలు. దానికే ఉందిలేండి, ఆస్తి ఎడి తిరిగి ఆలుమగల మధ్యగా ఉంటుంది. ఏమంటారు బాబు గారు? అలాగే కానీ అన్నయ్య, ఆడపిల్లవు ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళక తప్పదమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. తప్పమ్మా, అలా అనకూడదు. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళమంటావా? ఎందుకండి, చెల్లెలతో పాటు మీరు వచ్చి అక్కడే ఉండొచ్చు. బావగారికి తోడుగా కూడా ఉంటారు. బాబు గారు ఏమంటారు? దాన్నే ఉందిలే. చాలా సంతోషం. కానీ ఎప్పుడైనా కోపం వచ్చి నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే బావగారు అలా అంటారని కాదు. దేనికైనా మంచిది ఇది కూడా కాగితం మీద రాసుకుంటే ఏమంటారు బాబు గారు? అలాగే. సరే, శుభస్య శీఘ్రం. అయితే ఇంకా ఆన్సేందుకు 5 నిమిషాలు నన్ను పట్టుకొచ్చేస్తాను. ఎన్నే ఇలా రా. ఏం చేశావా మహానుభావ? నేనేం చేశానయ్యా? బురద పడిపోయింది. సరే, డాక్టర్ కబుర్జీ కమా స్పీడ్. హలో డాక్టర్ గారా? ఏమైంది డాక్టర్? చూడండి, అమ్మాయికి ఏం పర్వాలేదు. పెళ్ళైన కొత్తలో కొంతమందికి ఇలాంటి ఫిట్సే వస్తుంటాయి. క్రమేణా వాటిని తవ్వే సర్దుకుంటాయి. ఏమైనా కొంతకాలం విశ్రాంతి అవసరం. ఎంతకాలం డాక్టర్? కనీసం 6 మాసాలు పట్టొచ్చు.